నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ కార్ రేస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈ కేసు విచారణకు నాంపల్లి ఏసీపీ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో కేటీఆర్ A1గా ఉన్నారు. కోర్టు సమన్లు జారీ చేయడంతో ఆయన హాజరు తప్పనిసరైంది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ కేసు కూడా నమోదు చేసింది. మంత్రివర్గ అనుమతి లేకుండానే 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నిధుల నుంచి లండన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు అక్రమంగా బదిలీ చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ నిధుల మళ్లింపు కోసం హెచ్ఎండిఏపై నాటి మంత్రి కేటీఆర్ ఒత్తిడి చేశారని ఏసీబీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. అందుకే కేటీఆర్ ఈ కేసులో A1 నిందితుడిగా చేర్చారు. నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డితో పాటు మరికొందరిపైన అభియోగాలు మోపారు. కోర్టు సమన్లు జారీ చేయడంతో నిందితులందరూ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదు. అయితే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ కోర్టుకు హాజరైన నేపథ్యంలో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సింది. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. ఏసీబీకి సంబంధించిన విచారణ గతంలో జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా కేటీఆర్కు ఈ నోటీసులు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇవాళ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కుంభకోణం జరిగిందంటూ అక్రమంగా మళ్లింపాయని చెప్తూ వచ్చారు. సో దీంతో పాటు మనతో మాట్లాడడానికి ఉపేంద్ర గారు చెప్పండి, ఈ కేసు గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, తప్పుడు కేసు పెట్టారు, ఆధారాలు లేని కేసు పెట్టారు, చట్ట ప్రకారం నిలబడనటువంటి కేసు పెట్టారు. ఎందుకంటే ఏసీబీ కేసులో ఇప్పుడు లంచం అడిగినటువంటి డిమాండ్ ఉండాలి, లంచం తీసుకుంటానే యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. ఆ తర్వాత నువ్వు ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్లో మెటీరియల్ కలెక్ట్ చేయబడాలి, డబ్బులు కానీ వాల్యుబుల్ థింగ్స్ కానీ బంగారం కానీ ఇంకెట్లాంటివి కానీ. కానీ ఇక్కడ ఈ కేసులో ఇక్కడ బ్రైబుని డిమాండ్ లేదు, యాక్సెప్టెన్స్ లేదు, రికవరీ లేదు. కాబట్టి దిస్ కేస్ ఈజ్ నాట్ టెనబుల్ బిఫోర్ ద కోర్ట్స్. We have filed their quash petition before the Honorable High Court. There also we have argued as per the ingredients of the ACB case. But Honorable High Court has passed the order in favor of the petitioner at this juncture should not take any coercive steps against the Ramanna. Thereafter the ACB filed a charge sheet before the ACB court. After consideration all documents, దిస్ ఆనరబుల్ ఐఏఎస్ ఆఫీసరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటారు అంటే 100% పొలిటికల్ వెండెట్టా అని చెప్తూనే ఉన్నాం కదా. ఇక్కడ ప్రభుత్వము, ముఖ్యమంత్రులు, మంత్రులు వాళ్ళ డైరెక్షన్స్ మేరకే వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నా, ఐఏఎస్ ఇచ్చినా, ఇంకొక IPS ఇచ్చినా, ఈ కోర్టు పిలిచినా, ఏ కోర్టు పిలిచినా కేటీఆర్ గారు ఒకసారి కాదు 10 సార్లు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మా కోర్టులు అంటే గౌరవం, పోలీస్ అంటే గౌరవం, చట్టాలంటే గౌరవం, భారత రాజ్యాంగం అంటే గౌరవము. అందుకే మేము హైకోర్టులో పిటిషన్ వేశాము. ఇట్లా కూడా మాకు ఇంటీరియం ఆర్డర్ ఫేవర్గా వచ్చింది. కేటీఆర్ గారి మీద ఎలాంటి స్టెప్స్ ఈ టైంలో తీసుకోని చెప్పినారు. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు ఛార్జ్షీట్ వేసినారు. ఛార్జ్షీట్ వేసి ఎవిడెన్స్ కానీ డాక్యుమెంట్లు FIR ఛార్జ్షీట్ ఇవన్నీ చదివిన తర్వాత కోర్టు విల్ ఫ్రేమ్ చేసి ఛార్జెస్. దేర్ ఆఫ్టర్ ది ట్రయల్ విల్ కమెన్స్. తర్వాత ఆ ఛార్జెస్ బేసింగ్ ఆన్ ది ఛార్జెస్ we will go to the before honorable court. We will argue the honorable court. If court thinks the case is fit, there is no bribe, that High Court quash the total case. When the FIR quash, there is no ACB case. We are ready for that arguments. We are waiting for the charges. Today only Ramanna attended for the appearance, but respecting the courts and judges also. మేము కోర్టుల్ని, జడ్జిల్ని గౌరవిస్తాం కాబట్టి అపియరెన్స్ ఉన్నా కూడా మేము వచ్చి అటెండ్ అయ్యాం.
అంతేగాని మీ కోర్టుల మీద కామెంట్ చేయడానికో లేకపోతే జడ్జిల మీద కామెంట్ చేయడానికో మా బీఆర్ఎస్ కానీ మా నాయకులు కానీ లేరు. ట్యాక్కు సంబంధించిన కొన్ని వస్తువుల కొనుగోలు దాంట్లో కూడా అక్రమాలు జరిగాయి, ఇది కాకుండా ఏది ట్యాక్ సంబంధించిన ఈ ఫార్ములా సంబంధించిన ఉంది కదా, అక్కడ నిర్వహిస్తున్నప్పుడు కొన్ని ఇప్పుడు మాట్లాడేది ఒకటి ఏసీబీ కేసు ఒకటి, తర్వాత వాళ్ళు 420 ఒకటి పెట్టారు, ఇందులోనే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పెట్టారు బై ది పబ్లిక్ సర్వెంటు, తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ కూడా పెట్టారు. బట్ ఆల్ సెక్షన్స్ విల్ నాట్ టెనబుల్ బిఫోర్ ద కోర్టు. 5 కదా, ఎంతమంది అటెండ్ అయ్యారు? 5 అక్యూజ్డ్ కదా. ముగ్గురు ఇప్పుడు కేటీఆర్ గారు అయితే అటెండ్ అయ్యిండు, మరి ఐఏఎస్లు వచ్చిరా రాలేదనేది చూడాలి. మొత్తం మీద రాజకీయ కక్ష సాధింపు చర్య అని అంటారా? 100% దిస్ ఈజ్ ఏ పొలిటికల్ వెండెట్టా కేస్, దిస్ ఈజ్ ఏ ఫాల్స్ కేస్. దేర్ ఈజ్ నో డాక్యుమెంటరీ ఎవిడెన్స్, there is no demand of bribe, there is no acceptance of bribe, there is no recovery of the money or valuable things. Only this ACB case has filed a charge sheet on the basis of without collecting any evidence. Only political vendetta case is there. By instructing the government officials, they are acting. We are ready to be going to before the honorable court. We will argue before the honorable court. We will win in this case. Entire case we will win. The honorable high court, we hope this the quash petition will allow. బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇది కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎలాంటి ఎవిడెన్స్ లేదు, నియమ నిబంధనల ప్రకారమే ఈ యొక్క నిధులు అనేది ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు కూడా ఇచ్చాం, దాంట్లో భాగంగానే సిరీస్లో భాగంగానే ఈ యొక్క నిధులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇలా కేటీఆర్ కానీ తనకు వ్యక్తిగతంగా లాభం చేకూర్చేలా ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఇది కేవలం కావాలని రాజకీయంగా కక్ష సాధింపు ఇప్పటికే బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు మనం లాయర్ మాట్లాడినప్పుడు విన్నాం, ఇది హైకోర్టు కూడా వెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ కేసు ఈ కోర్టులో నిలబడదు, కోర్టు జడ్జి గారు న్యాయమూర్తి కొట్టివేస్తారు. ఎందుకంటే సరైన కలెక్టివ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ లేనందున ఖచ్చితంగా ఇది నీరుగారే ప్రయత్నం ఉందని అన్నారు. ప్రస్తుతం కేటీఆర్ లోపల కోర్టులో ఉన్నారు. 3 ఇవాళ అటెండ్ అయ్యారు. మొత్తం 5 ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. A1గా లీగల్ టీమ్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఈ కేసు ఒకవేళ ఇక్కడ ఏదైనా అయితే మేము అవసరం హైకోర్టులో కూడా అప్పీల్ చేసుకుంటాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని కేటీఆర్ తరపు న్యాయవాదులు అయితే చెప్తున్నారు. ఇది నాంపల్లి కోర్టు దగ్గర ఉన్న తాజా పరిస్థితి. మాధవి. థ్యాంక్ యూ రాజ్ కుమార్. హైదరాబాద్లోని